మీరు చిన్నగున్నప్పుడు గిసొంటి ఆటలు మస్తు ఆడుతుంటారు కదా. చిన్నగున్నప్పుడు ఆడుతుంటారు కానీ ఇప్పుడైతే ఒక్కరు కూడా ఆడతలేరు కదా. ఎవరి చేతులలో కూడా కుడుకలు కనిపిస్తలేవు. ఇక పంచం పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరింట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అన్ని కుడుకలు తెచ్చుకొని గిర్రా గిర్రా తింపుడు దారాలు దెంపుడు, తింపుడు దారాలు దెంపుడు. ఇక తల్లిదండ్రులకు ఉంటుండే కుడుకలు వాళ్ళ ఇరగొడతారు, అక్కడ దారాలు తెంపేస్తారు. ఇదేం రోజు అరేదేం రోజు అని తిడుతుండ్రు పిల్లలు. మీరు కూడా చిన్నప్పుడు గిట్లని చేస్తుండ్రు కదా. నేనైతే గట్లనే చేస్తుంటే. మరి ఇప్పుడు కూడా మనందరి కోసం అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరింట్లో పంచం పండుగ వస్తే ఇట్లా కుడుకలు దింపే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లోకి పోయి 2 కుడుకలు పట్టుకొచ్చుకొని ఇట్లా 2 కట్టె పుల్లలు పట్టుకొచ్చుకొని నేను ఎట్లా చేస్తున్నానో గట్లా చేసి ఒక దారం బెండిలు తీసుకొని ఆ దారం బెండిల్ని 2 వదర్లు తీసుకొని ఇక దాంట్లోకి ఎన్ని ఇట్లా తీసి కట్టుకొని ఆడుతుంటే ఉంటుంది. ఎంతసేపు ఆడి నీకు వద్దనిపించదు అసలు. మస్తు మజా వస్తుంటుంది అసలు. ఆడితే కదా తెలిసేది, ఆ కిక్కే వేరుంటుంది. ఎవరికైనా ఆట రుచి తెలిసిన తర్వాత దాన్ని వదులుకోరు. కాబట్టి మనం మన పిల్లలకి 24 గంటలు ఫోన్ల కాడ టీవీల కాడ ఉంచనీయకుండా అప్పుడప్పుడు ఇలాంటి కళాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి ఆటలని ఆడించడం వల్ల వాళ్ళలో కూడా చాలా నైపుణ్యాలు అయితే పెరుగుతుంటాయి. కాబట్టి అంటే వాళ్ళు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. మనం 24 గంటలు వాళ్ళని ఫోన్ల కాడ టీవీల కాడ పరిమితం చేయకుండా గిసొంటి ఆటలు ఆడిపియొచ్చు కదా. మరి ఎంతమంది ఇళ్ళల్లో ఈరోజు కుడుకలు కట్టి ఆటలు ఆడినరు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆడితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆడకున్న ఫస్ట్ పోయి కుడుక తీసుకొని మీరైతే ఈ ఆట ఆడుండే. ఎందుకంటే ఆడాలబ్బా, ఆడితేనే కదా మజా తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ జీవితాలు ఉండవు. ఉన్న జీవితాన్ని మనం చిన్న చిన్న ఆటలతోటి సంతోషంగా గడుపుకుంటేనే మస్తు ఉంటుంది. ఇక మా ఇంట్లో అయితే మేము మస్తు ఎంజాయ్ చేసినాం అనుకోండి, మామూలుగా కాదు. ఇక ఈ కుడుకలు తీర మరి కట్టి ఇక కొందరు పోరగాళ్ళు అయితే ఆ కట్టెలను ఇరగొట్టుడు మీదనే ఉంటారు. ఇక తల్లులకు అయితే మస్తు యాస్ట్ వస్తుంది. వీడే మరి ఇంతగానే యాష్ట పెడుతున్నాడు అని తిడతారు. ఎందుకంటే సరే అట్లాంటివి అన్ని చిన్న చిన్న సరదాలు ఉండాలి కదా జీవితంలో. చూడండి ఎంత బాగా తిరుగుతుంది అసలు. చూస్తుంటే మాత్రం తీసుకొని గప్ప కొరుక్కొని తినాలనిపిస్తుంది కదా. కుడుకని చూస్తే అందరి పానం గట్టనే అవుతుంది. మరి చక్కెర కలుపుకొని కుడుక తింటే ఎంత మజా వస్తుందో తెలుసు కదా. ఇక తీరా ఆట అంతా అయిపోయినాక గదే పని చేస్తారు. మరి చక్కెర కుడుక తిని దగ్గుడు. మరి ఆ దగ్గుకు మళ్ళీ మందులు తాగుతుంటే ఉంటుంది. వామ్మో మామూలుగా ఉండదు అనుకోండి. చిన్నప్పుడు పిల్లలందరూ చేసే చేష్టలు ఇవే. కానీ ఇప్పట్లో మాత్రం చేయడం చాలా తగ్గిపోయింది. ఇక మొత్తానికైతే నేను ఈ రోజు అయితే కుడుకలు దింపుట్లో ఫుల్ బిజీ అయిపోయినా. మరి మీ ఇంట్లో కూడా మీరు బిజీ అయిపోయినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా మీ సాంప్రదాయాలు ఏమన్నా ఉంటే కూడా మాతోటి కమెంట్ ద్వారా షేర్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకేంటి మరి విశేషాలు. అసలు నాగపంచమి అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత అంటే మామూలుగా ఉండదు అనుకోండి. విశిష్టతతో కూడుకున్నటువంటి ఈ నాగపంచమి రోజు ఇట్లా కుడుకలు గట్టి తింపుకోవడం వల్ల ఒక ఆనందం, ఒక ఉత్సాహం మన ఇంట్లో అయితే నిండుకుంటుంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా కుడుకలు కట్టి గేమ్లు ఆడతారు. ఇక కుడుకలు లేవనుకునే వాళ్ళు బిర్కీలతోటి కూడా ఆడుతుంటారు. రకరకాల వాటితోటి మనం ఇట్లయితే ఆడుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మనకు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. ఏకాగ్రతను పెంచడానికి ఈ ఆట చాలా తోడ్పడుతుంది. మన కాన్సన్ట్రేషన్ అంతా అది తిరుగుతున్నప్పుడు దానిపైననే ఉంటుంది. కాబట్టి మనకి ఏకాగ్రత అన్నది ఒక నిర్దిష్ట మార్గంలో పోవాలంటే ఇలాంటి ఆటలు అయితే ఆడాలి. మనం ఎన్ని ధ్యానాలు చేసినా మనసు అంతా ఎక్కడెక్కడనో పోతుంది. ధ్యానం పేరు చెప్పి కూర్చుంటాం కానీ కాన్సన్ట్రేషన్ అంతా 10 దిక్కుల తిరుగుతుంది. అమ్మ చాయ్ పెట్టిందా, పాలు పెట్టిందా, బిస్కెట్ అద్దుకుందా, మాకు ఇదే ఉంటుంది. కానీ ఇట్లాంటి ఆటలలో నిమగ్నమైనప్పుడు పిల్లలకి ఎవరు పిలిచినా ఎవరేది చెప్పినా వినరు. వాళ్ళ ఆట వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్ పెట్టి అయితే ఆడతారండి. చూడండి చాలా అద్భుతంగా తిరుగుతుంది కదా. ఇంకా ఎన్ని రకాలుగా అయినా దింపుకోవచ్చు. 2 చేతులకు గట్టి దింపుకోవచ్చు. ఇక ఎట్లయినా దింపుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఆటలు ఆడతారని నేనైతే అనుకుంటున్నాను. ఇది పంచం పండగ స్పెషల్ ఆట అండి. గిల్లి కామ అవన్నీ ఆటలు ఎట్లా అయితే ఉంటాయో ఇది కూడా ఒక రకమైనటువంటి ఆట. చాలా బాగుంది కదా. ఎంతమంది ఇళ్ళల్లో ఈరోజు ఇలాంటి ఆటలు ఆడుతున్నారు? ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేరు. జర చెయ్యండి అబ్బా కామెంటు. తెలంగాణలో అనే కాదు, మన భారతదేశం లెవెల్లో ఈరోజు అయితే నాగపంచమి జరుపుకుంటారు. నాగపంచమి రోజు కుడుకలు అయితే అందరూ తిప్పుతుంటారు. మరి కుడుకలు తిప్పే సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది ఏంటి అనే ఫుల్ వీడియో కావాలంటే కూడా మీరు కమెంట్ చేయండి. నేను దాని గురించి ఒక మంచి వీడియో అయితే చేసిన, అది అప్లోడ్ చేయడానికి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. కానీ కమెంట్స్ని బట్టి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎన్ని కమెంట్స్ వస్తే, ఎంతమంది పాజిటివ్ రియాక్షన్ ఇస్తే నేను మాత్రం ఆ వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. అసలు నాగపంచమి ఎందుకు వచ్చింది, ఈ కుడుకలు దింపే ప్రోగ్రామ్ అసలు ఏంది, ఎట్లా అనేది ప్రతి విషయాన్ని కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్.